హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెగా స్టార్ కుక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర పెసరపప్పు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒకసారి ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ పెసరపప్పుని హాఫ్ కప్ తీసుకున్నానండి. పెసరపప్పు వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఆ వాటర్ వంపేసి మిగతా వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడు గంట తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక్క 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. పెసరపప్పు కొంచెం ఎక్కువగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఈ సైజ్ తోటకూర 2 కట్టలు తీసుకున్నానండి. ఈ తోటకూరని కూడా నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో తాలింపు దినుసులు వేస్తున్నాను, అలానే కరివేపాకు కూడా. ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. అసలు కారం వేయనండి ఈ కూరలో. కారం వేయకుండా ఎండుమిర్చితోనే టేస్ట్ అంతా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్లా వేగిన తర్వాత నీట్గా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసేసుకోండి. ఇంత చూడ్డానికి ఇట్లా కనిపిస్తుంది కానీ కొంచెం మగ్గితే చాలా తక్కువ అవుతుందండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఆల్మోస్ట్ తోటకూర మగ్గిపోయిందండి. చూడండి, మనం వేసిన దానికన్నా చాలా తక్కువ అయింది క్వాంటిటీ. ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోని పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇంకొకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకుని ఉడకబెట్టుకున్నాం కదండి పెసరపప్పు, ఆ పెసరపప్పు ముద్ద కూడా వేసేస్తున్నాను. ఇదంతా వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మగ్గించుకోండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక్కొక్కసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రోటీస్లోకి, చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.